ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఎన్టీఆర్ భరోసా స్పౌస్ పెన్షన్ల గురించి చెప్పబోతున్నాను. స్పౌస్ పెన్షన్ విడుదల ఆగస్టు 1వ తేదీ నుండి లక్షకు పైగా స్పౌస్ పెన్షన్లను అంటే భర్త చనిపోయిన భార్యలకు ఇచ్చే పెన్షన్లను విడుదల చేస్తుంది. ఇంటింటికి పంపిణీ సచివాలయం సిబ్బంది లబ్ధిదారుల ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు. పాత దరఖాస్తుదారులకు లబ్ధి 2019 నుండి ఇప్పటి వరకు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ పెన్షన్ అందుబాటులోకి వచ్చింది. గతంలో వాయిదా పడిన 71,000 పెన్షన్లతో కలిపి ఇప్పుడు మొత్తం లక్షకు పైగా కొత్త పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. పెన్షన్ మొత్తం ఎంత అంటే ప్రతి లబ్ధిదారులకు నెలకు 4,000 ఇస్తారు. ఇది ఎలా జమ అవుతుందంటే బ్యాంకు ఖాతాలో జమ. హాస్పిటల్లో ఉన్నవారు లేదా వికలాంగులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే వారికి మాత్రమే బ్యాంకు ఖాతాలో పెన్షన్ జమ చేస్తారు. మిగిలిన వారికి నేరుగా చేతికి ఇస్తారు. ఈ పెన్షన్కు అర్హతలు చూస్తే ఆంధ్రప్రదేశ్లో నివసించే వారై ఉండాలి. భర్త డెత్ సర్టిఫికేట్ తప్పనిసరి. కుటుంబంలో ఎవరు వృద్ధాప్య, వికలాంగ లేదా ఇతర ఏ పెన్షన్ను తీసుకోకూడదు. వైట్ రేషన్ కార్డ్ కలిగి ఉండాలి. భర్త చనిపోయిన నెల రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు విధానం చూస్తే గ్రామ వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారిని సంప్రదిస్తే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా ఖర్చు దీని మీద పెన్షన్ల మీద ఖర్చు ఎంత పెట్టారు అని చూస్తే ఈ లక్ష పెన్షన్ల కోసం ప్రతి నెల అదనంగా 43,66,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. వ్యాలిడేషన్ చూస్తే దరఖాస్తులను 6 స్టెప్ వ్యాలిడేషన్ ద్వారా పరిశీలిస్తారు. కరెంటు బిల్లు, 4 వీలర్, ఆదాయపు పన్ను చెల్లింపుదారు, ప్రభుత్వ ఉద్యోగి వంటి అర్హతలు. ఇది స్పౌస్ పెన్షన్ల గురించి సమాచారం. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.